ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. ఈ ఉదయకాల సమయంలో త్రైక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రిత్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం అండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందామండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న వారులారా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవా పరిచర్య కాలములో ఈ రీతిగా మాట్లాడుతూ, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. నిజమే కదా, ఎంత గొప్ప వాగ్దానము. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. కాబట్టి అలాంటి విశ్వాసమును మరి దేవుడు తన వాక్కు ద్వారా మనకిస్తున్న వారై ఉన్నారు. ఆయనే జీవాహారమై ఉన్నారు. కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు, లేక ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు మనం వినినప్పుడు అనేక ఆశీర్వాదములు ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఆశీర్వాదాలతో మనందరినీ నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకాలు పరిపాలించిన త్రైక దేవాని పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేయబోయే ప్రతి పనిలో మీరే తోడుగుని సహాయం చేయండి. ఎవరైతే ఏ పనులు చేయుచున్నారో ప్రతి ఒక్కరి పనుల్లో మీరే తోడుగుని సహాయం చేయమని మీరు మా కొరకు శిలువలో చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తూ మేఘం మీద వరుడుగా పెండ్లి కుమారుడుగా రాని ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. దేవుడు మన ఎల్లరికి తోడైండును గాక. ఆమేన్.